హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము శబ్దం మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. శబ్దం ఆది పినిశెట్టి హర్రర్ థ్రిల్లర్ ఎలాగుంది, దీని మూవీ రివ్యూ ఏంటో తెలుసుకుందాం. నటుడు ఆది పినిశెట్టి, దర్శకుడు అరివల్ గన్లది. వెండితెరపై విజయవంతమైన కాంబో. వీళ్ళ నుంచి వచ్చిన వైశాలి హర్రర్ థ్రిల్లర్లో ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఇప్పుడు ఇలాంటి హిట్ కలయిక నుంచి వచ్చిన రెండో చిత్రమే శబ్దం. ఈ టైటిల్కి తగ్గట్టుగానే దీంట్లో ధ్వనిని హర్రర్ ఎలిమెంట్గా చూపించడం అనేది విశేషం. మరి ఈ శబ్దం థియేటర్లో ప్రేక్షకులను భయపెట్టిందా లేదా ఆది పినిశెట్టి అరివల్ గన్లకు మరో విజయాన్ని అందించిందా చూద్దాం. స్టోరీలోకి వెళ్తే, అది మున్నార్లోని ఓ వైద్య కళాశాల. అందులో ఒకరి తర్వాత ఒకరుగా కొందరు విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో చనిపోతారు. ఇది పోలీసులు మీడియా వరకు వెళితే కాలేజీ ప్రతిష్ట దెబ్బతింటుందని భావించిన యాజమాన్యం ఓ నిర్ణయం తీసుకుంటుంది. ఓ గోస్ట్ ఇన్వెస్టిగేటర్తో కాలేజీ మొత్తం పరిశోధన జరిపించి దెయ్యాలు ఆత్మలు లేవని నిరూపించాలనుకుంటుంది. దీనికోసం పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ వ్యూమా వైద్యలింగం అంటే ఆది పినిశెట్టిని రంగంలోకి దించుతుంది. తను మనుషులకు వినిపించిన శబ్దాలను తన వద్ద ఉన్న సాంకేతిక పరికరాలతో వింటూ ఆత్మలతో మాట్లాడి ఆ కేసులను పరిష్కరిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే అతనికి ఆ కాలేజీలో పనిచేసే లెక్చరర్ అవంతిక లక్ష్మీ మేనన్పై అనుమానం మొదలవుతుంది. కాలేజీలోనూ సెంట్రల్ లైబ్రరీలోనే అవంతికపై ఓ ప్రయోగానికి సిద్ధపడగా అక్కడ 42 ఆత్మలు ఉన్నట్టు అతను కనిపెడతాడు. మరి ఆత్మలుగా మారిన ఆ 42 మంది ఎవరు? వాళ్లకు కాలేజీలో జరుగుతున్న చావులకు అవంతికకు ఉన్న సంబంధం ఏమిటి? అసలు ఆ లైబ్రరీలో ఒకప్పుడు ఏం జరిగింది? ఈ కథకు ఆ కాలేజీ మాజీ చైర్మన్ డాక్టర్ డయానా సిమ్రాన్కి ఉన్న లింక్ ఏమిటి? నాన్సీ డేనియల్ లైలా పాత్రకున్న ప్రాధాన్యత ఏమిటి అన్నదే ఈ మిగిలిన కథ. ఇది ఎలా సాగిందంటే, ధ్వనిని ఆయుధంలా యుద్ధాల్లో వినియోగించిన సందర్భాలు చరిత్రలో చాలా ఉన్నాయి. అలాగే శబ్దం నుంచి పుట్టే సంగీతంతో కొన్ని రకాల జబ్బులకు చికిత్స చేయడాన్ని వైద్య రంగంలో చూస్తూ ఉంటాం. దర్శకుడు అరివల్ గన్ ఈ రెండు కోణాల నుంచే ఈ శబ్దం కథ అల్లుకున్నట్లు సినిమాని బట్టి అర్థమవుతూ ఉంటుంది. ఇది శబ్దంతో పాటు అతీంద్రియ శక్తులు లాంటి అంశాలతో ముడిపడి ఉన్న హారర్ థ్రిల్లర్. కాలేజీలో జరిగే విద్యార్థుల చావుల ఎపిసోడ్తో దర్శకుడు నేరుగా ప్రేక్షకులకు కథని పరిచయం చేశారు. ఆ వెంటనే పారానార్మల్ ఇన్వెస్టిగేటర్గా హీరో పాత్రని పరిచయం చేసి ఓ పాప ఆత్మతో మాట్లాడే ఎపిసోడ్తో తన శక్తియుక్తులని చూపించారు. నిజానికి ఇలాంటి హర్రర్ థ్రిల్లర్స్లో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎంత కొత్తగా ఆసక్తికరంగా ఉంటే ఆ కథతో ప్రేక్షకులు అంత బాగా కనెక్ట్ అవ్వగలుగుతారు. అది ఈ చిత్ర విషయంలో బాగా వర్కౌట్ అయింది. హీరో పరిశోధన అత్యంతం ఆసక్తి రేకిస్తూ సాగుతుంది. ప్రీ ఇంటర్వ్యూలకు ముందు వచ్చే కొన్ని హర్రర్ సీక్వెన్సులు సినీ ప్రియులకు బలెక్కిస్తాయి. ఇంకా ద్వితీయార్థం ఆ వైద్య కళాశాలలో ఉన్న సెంట్రల్ లైబ్రరీ కథ ఏమిటి? అక్కడ ఉన్న 42 మంది ఆత్మలు ఎవరి? అవంతికి ఈ కేసుకి ఉన్న లింక్ ఏమిటి అనే కోణంలో సాగుతుంది. కథకు కీలమైన 42 ఆత్మల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, వాళ్ళ చావులకు శబ్దంకు ఉన్న లింకు ప్రేక్షకులను కాస్త గందరగోళానికి గురి చేసేలా ఉంటుంది. పతాక ఘట్టాల్లో శబ్దం ఆత్మల నేపథ్యంలో సాగే పోరు కొంతవరకు ఆసక్తి రేకించిన ఓ దశ దాటాక అది ప్రేక్షకుల చెవులకు అనవసర రణగణదంలా తోస్తుంది. గోస్ట్ ఇన్వెస్టిగేటర్గా వ్యూమా పాత్రలో ఆది పినిశెట్టి చక్కగా ఒదిగిపోయారు. సినిమా ఆద్యంతం ఆయన సీరియస్గా ఒకే మూడ్లో కనిపించారు. తన పాత్రను తీర్చిదిద్దిన తీరు ఆసక్తి రేకెత్తించేలా ఉంటుంది. అవంతికగా లక్ష్మీ మేనన్ కథలో కీలకమైన పాత్ర పోషించారు. విరామ సన్నివేశాల్లో ఆమె పాత్ర నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఓ వైపు భయపడుతూనే మరోవైపు ఉత్సుకత కలిగించేలా చేస్తాయి. రేడెన్ కింగ్స్లే అక్కడక్కడ నవ్విస్తారు. ప్రథమార్థం కథను నడిపిన విధానం, అందులోని ట్విస్ట్లు ద్వితీయార్థంపై అంచనాలను పెంచేలా చేస్తాయి. కాకపోతే ద్వితీయార్థంలో కథ కాస్త గందరగోళానికి గురి చేస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.